హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం వీక్లీ రెసిపీస్తో వచ్చేసాను. జూలై 3rd 4th అనమాట. వైట్ రైస్, ఇదేమో పొన్నగంటాకు ప్లస్ ఎగ్గులు ఉడికించి వేసుకున్నాను. పొన్నగంటాకు ఫ్రై అనమాట. ఇది ఆఫ్టర్నూన్ మిగిలిన రైస్. నెక్స్ట్ ప్లేట్స్, పెరుగు, నీళ్ళు, సాల్ట్ ఇవన్నీ ఉంటాయి కదా. నెక్స్ట్ డే నా బ్రేక్ఫాస్ట్ అయితే మసాలా ఓట్స్ చేసుకున్నాను. ఇవి నాకు తినాలనిపించినప్పుడల్లా ఓట్స్ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి చేసుకొని తినేస్తూ ఉంటారనమాట. మార్నింగ్ టైము మనకి పొట్ట లైట్గా ఉండడం కోసం మ్యాక్సిమం నేను ఓట్స్ ఇలాంటివే తింటూ ఉంటాను. ఫ్రూట్స్ కానీ, ఇంకా బ్రేక్ఫాస్ట్ పిల్లలకి నూడిల్స్ చేశాను. వాళ్ళు కొద్దిగా మిగిలింది, ఇంకా అది తినబుద్ధి కాక ఈ ఓట్స్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి చూసేయండి, వైట్ రైస్, దాంతోపాటు ఎగ్ కర్రీ చేశాను. ఇదిగోండి ఎగ్ కర్రీ. ఇంకా ఈ కర్రీ కూడా వీడియోలో ఉంది, మీరు కావాలంటే చూసి ట్రై చేసేయండి. మా వారైతే రొట్టె తెచ్చుకున్నారు. జొన్న రొట్టె, సజ్జ రొట్టె ఉంటాయి కదా, దాని కాంబినేషన్గా అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయొచ్చు. ఇదేమో చికెన్ కర్రీ, కొద్దిగా చికెన్ ఫ్రై అన్నమాట. ఇది పలావు. మేము మా అత్త వాళ్ళు పెళ్ళికి వెళ్ళినప్పుడు ఇవి నెక్స్ట్ డే అన్నమాట పంపించారు మా కోసము. చికెన్ కర్రీ, పలావు, ఇంట్లో పెరిగే, ఇంకా దాంతోపాటు మా వాళ్ళు ఇంకా పెడుతున్నారు గోంగూర పచ్చడి, టీ. ఇదిగోండి ప్లేట్స్, నీళ్ళు అన్నీ. నెక్స్ట్ డే మార్నింగ్ కోసం ఇడ్లీ వేసుకున్నాను. ఇడ్లీతో పాటు కారం పొడి, ఇది నేను చేసిన పచ్చడి అన్నమాట. బీరకాయ పచ్చడి ఎండుమిర్చితో చేశాను. ఇంకా ఆ పచ్చడి ఎప్పుడు ఒకేలా తింటే ఏం బాగుంటుంది, అందుకే ఇలా డిఫరెంట్గా వేసుకొని తింటున్నాను అనమాట. ఎప్పుడు చట్నీ లాంటి పచ్చళ్ళే కాకుండా ఇలాంటివి కూడా ట్రై చేస్తూ ఉండాలి కదా, చాలా బాగుంటుంది ఎండుమిర్చితో చేసుకుంటే. ఇంకా కారం పొడి కూడా. మీరు ఇడ్లీలో మ్యాక్సిమం ఏం తింటూ ఉంటారో కామెంట్స్లో పెట్టండి. నేనైతే కారం పొడి ప్లస్ ఇంకా ఇదిగోండి వైట్ రైస్. స్టీల్ గిన్నెల్లో వండాలని చెప్తున్నారు కదా, అందుకే స్టీల్ గిన్నెలో వండాను, కానీ అడుగు మాడిపోతుంది ఎంత దగ్గర ఉండి చూసుకున్నా సరే. ఇదేమో ఎగ్ ఫ్రై అన్నమాట, కాస్త మార్చి చేశాను. ఇదిగోండి పచ్చడి. ఈ పచ్చడి కూడా నా ఛానల్లో ఉంది, అప్లోడ్ చేశాను, చూసి ట్రై చేసేయండి. పచ్చి పచ్చిగా అన్నీ దంచుకుని చేసేదన్నమాట. పెరుగు, సాల్ట్, నీళ్ళు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఉప్మా అన్నమాట, గోధుమ రవ్వ ఉప్మా. ఉప్మా కూడా తింటున్నాను పచ్చడి వేసుకొని. ఉప్మా మా ఇంట్లో వాళ్ళకి, మా పిల్లలు ఇద్దరిలో ఒకళ్ళకి ఇష్టము, ఇంకా నేను మా వారు తింటాము. అందుకే ఒక్క టీ గ్లాసు, లేకపోతే దానికంటే ఇంకొద్దిగా మనం పాలు తాగే గ్లాస్ అంత చేస్తానంటే, ఇంకా ఎవరు తినకపోతే మిగిలిపోతుంది కదా, అందుకే తక్కువ క్వాంటిటీలో చేసి ఆ పూటకే అయిపోయేలాగా చేస్తూ ఉంటాను అనమాట. మ్యాక్సిమం చాలామందికి ఉప్మా ఇష్టంగా ఉండదు, కానీ మంత్లో ఒక్కసారైనా తింటూ ఉండాలి కదా. ఇదిగోండి ఆఫ్టర్నూన్ లంచ్ కోసము వైట్ రైస్. చూడండి పొగలు వస్తుంది, ఇంకా కెమెరాకి పొగ అడ్డొస్తుంది. ఇంకా దానికి కాంబినేషన్గా నేను చిక్కుడుకాయ ఫ్రై చేసుకున్నాను. మనకు ఫ్రై చేసాము అంటే సైడ్ ఇంకోటి ఏదో ఉందనే కదా. ఇది మిరియాల చారు అన్నమాట. మిరియాల చారు పిల్లల లంచ్ బాక్స్కి కూడా ఇదే చేశాను నేను. వాళ్ళు సైడ్ ఏమీ తినరు కాబట్టి ఆఫ్టర్నూన్ చేసుకుంటాను ఫ్రైలు ఏదైనా సరే. ఇంకా వైట్ రైస్ నైట్ డిన్నర్లోకి, మా ఆఫ్టర్నూన్ మిగిలిన రైసు, ఇదేమో ఇప్పుడు రైసు. ఇంకా ఇదిగోండి చారే ఉంది, ఇంకేం చేయలేదు. దాంతోపాటు టొమాటో పచ్చడి తాలింపు వేసుకున్నాను. పచ్చళ్ళు ఏం లేకపోతే బాగోదు కదా, తాలింపు వేసుకున్నాను. ఆయిల్ కాస్త తక్కువగానే ఉంది, అందుకే తక్కువే వేసుకున్నాను. ఇంకా నైట్కి ఏమో పిల్లలు ఉంటారు కాబట్టి అప్పడాలు, చిప్సులు, వడియాలు, ఊరమిరపకాయలు అన్నీ చేసుకున్నాను. పెరుగు అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ రొటీన్ బ్రేక్ఫాస్ట్ అనిపిస్తుందా మీకు? నేను చేసుకున్న బ్రేక్ఫాస్ట్లు, డిన్నర్లు
పచ్చళ్ళు ఇవన్నమాట మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ నేను ఎప్పుడు ఎగ్ దోశ వేసుకోను, నాకు ఇష్టం ఉండదు. అందుకే ఆమ్లెట్ విడిగా వేసుకుంటాను అనమాట. 2 అట్లు ఒక ఆమ్లెట్, ఇంకా దాంతోపాటు టొమాటో చట్నీ, పల్లి చట్నీ 2 వేసుకున్నాను. మీలో ఎంతమందికి నాలా ఇష్టమో కామెంట్స్లో పెట్టండి. మా ఇంట్లో మా వారికి, మా అబ్బాయికి అయితే ఎగ్ దోశ ఇష్టము. మా అమ్మాయి కూడా నాలానే ఆమ్లెటే తింటుంది, ఎగ్ దోశ ఇష్టపడదు. ఓకేనా, ఆమ్లెట్కి చట్నీ అంటుంది. అయినా మనమే కదా తినేది, టేస్ట్ బాగుంటుంది. నాకు ఆమ్లెట్ రూపంలోనే ఇష్టం ఎగ్ దోశ కంటే. కానీ వాళ్ళ కోసం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్ దోశస్ వేసిస్తూ ఉంటాను, నేను తినకపోయినా సరే. ఇంకా అట్టు కూడా ఎప్పుడు చేసుకున్నా చాలా బాగుంటుంది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అనమాట. ఇదిగోండి వైట్ రైస్, దాంతోపాటు నేను చేసిన కర్రీ చూపిస్తాను, చూసేయండి. ఇదేమో వంకాయ కర్రీ అన్నమాట. చూడండి, వంకాయ కర్రీ ఎప్పుడు చేసుకున్నా చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు వేడి వేడిగా చేసుకొని తిన్నాను, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నైట్ ఇంకా తీయలేదు వీడియో. ఈ మధ్య వీడియోస్ అంటే వీక్లీ రెసిపీస్ కోసం తీయాలి అని ఇంట్రెస్ట్గా అనిపించట్లేదు ఎందుకో మరి నాకే. నెక్స్ట్ డే మార్నింగ్కి ఉల్లి దోశ వేసుకున్నాను, ఉల్లిపాయ అట్టు చాలా బాగుంటుంది కదా. ఇదైతే నాకు చాలా ఇష్టం అన్నమాట, ఉల్లిపాయ దోశ. మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి వైట్ రైస్, దాంతోపాటు నేను చేసే వంటలు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్స్లో పెట్టండి. ఇంకా మీకోసం ఏమన్నా రెసిపీస్ కావాలన్నా పెట్టండి. ఇదేమో పప్పుచారు అనమాట, కలిపితేనే అర్థమవుతుంది కదా. పప్పుచారు చేసుకున్నాను. దాంట్లోకి ఈ కాకరకాయ ఫ్రై, కాకరకాయ కారం పొడి చేశాను. అసలు టేస్ట్ మామూలుగా లేదు. ఇంకా పెరుగు, మా వాళ్ళైతే ఇష్టంగా తిన్నారు. నాకైతే ఒక 1 వీక్ దాకా ఆ కారం పొడి అలా నిల్వ ఉందన్నమాట, బయటే ఉంచాను, ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదు. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయ అసలు చేదే ఉండదు, మనం ఎలాగూ చెక్కు తీసేస్తాం కాబట్టి చేదు అనుకొని. ఇంకా ఇలా ఒక్కసారి చేసి పెట్టండి, మొత్తం ఖాళీ చేసేస్తారు. ఇష్టం లేని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ చేయించుకొని తినేంత బాగుంటుందన్నమాట. కరివేపాకు కూడా వేసాను దీంట్లో, మన జుట్టుకి చర్మానికి కూడా చాలా మంచిది. ట్రై చేస్తూ ఉండండి ఇలాంటి రెసిపీస్, ఎప్పుడు ఒకే విధంగా కాకుండా. ఓకేనా, థ్యాంక్ యూ. ఇంకా ప్లేటింగ్ వీడియో అయిపోయింది కదా. ఇదేమో నైట్ డిన్నర్లోకి వైట్ రైస్, ఇంకా ఆఫ్టర్నూన్ మిగిలిన రైస్ కొద్దిగా ఉంది కదా, కొద్దిగానే వండుకున్నా. చూడండి, మిగిలిపోతూ ఉంటుంది. మా పిల్లలు తినకపోయినా, మా వారు తినకపోయినా. ఇంకా ఇదిగోండి కాకరకాయ కారం పొడి చెప్పాను కదా, ఇది పప్పుచారు. దాంట్లోకి మా వారు ఈరోజైతే బజ్జీలు, పునుగులు తీసుకొచ్చారనమాట. కవర్లోంచి బయటికి తీయలేదు, సైడ్ కోసము. ఇవి నంచుకోవడానికి మనకి ఏదో ఒకటి ఉంటేనే కదా, పప్పు లాంటివి, చారు లాంటివి సైడ్ ఉంటేనే మనకి అలా అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి, ఇప్పుడే కాదు. ఇదేమో సండే అనమాట. సండే వాళ్ళకి పలావ్ లేకపోతే వాళ్ళకి సండేలా అనిపించదు, అందుకే నేను కంపల్సరీ చేస్తూ ఉంటాను పలావ్, చికెన్ కర్రీ అనమాట. దాంతోపాటు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. పెరుగు చట్నీ ఇంకా కలపలేదు, మిక్స్ చేయాలి నీట్గా. ఇంకా పెరుగు చట్నీ కూడా నీట్గా కలుపుకోవాలి. నా ప్లేటింగ్ వీడియో అన్నమాట, ప్లేట్స్ ఇలాగ ఉంటాయి కదా, నా ప్లేటింగ్ వీడియో. మీలో ఎంతమందికి చికెన్, పలావు ఇలా సండేస్ డైలీ వండుకోవడం ఇష్టమో చెప్పండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా మనసులో ఉంటుంది, మా వారైతే చెప్పరు తినాలని. సండే రోజు ఏదో స్పెషల్ ఉండాలన్న ఆలోచన చాలామందికి అలానే ఉంటుంది కదా, మనకు అదో స్పెషల్ కదా సండే అంటే. నాన్ వెజ్ వండుకోవడం, నాన్ వెజ్తో పాటు
రైస్ కూడా స్పెషల్గా తినాలన్న ఫీలింగ్. మీలో ఎంతమంది నాలా ఉన్నారో, మా ఫ్యామిలీ కూడా అంతే ఉంటారు. ఎలా ఉన్నారో కామెంట్స్లో పెట్టండి, ఎంతమంది ఉన్నారో. నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి. నా వీడియోస్ నచ్చితేనే చూడండి, నచ్చలేదు అనుకుంటే మాత్రం చూడకండి, ఓకేనా. ఇంకా నైట్ డిన్నర్లోకి చపాతీ చేసుకున్నాను చూడండి. చపాతీ చికెన్ కర్రీ అన్నమాట. ఇంకా దాంతోపాటు వైట్ రైస్ కొద్దిగా వండాను, ఎక్కువగా వండలేదు. పెరుగు తోడు వేసాను. ఇది మార్నింగ్ చూడండి, నీళ్ళ పాలు పోసారు, అందుకే అది వాటరీగా ఉంది మనకి. ఇది చికెన్ కర్రీ. ఇంకా నెక్స్ట్ డే కోసము ఇదిగోండి, నెక్స్ట్ డే పప్పు చేసుకున్నాను. పప్పు కుండలో చేయండి, మీకు టేస్ట్ డబుల్ అవుతుంది ఎప్పుడు చేసినా సరే, ఓకేనా. దాంతోపాటు ఇదిగోండి వైట్ రైస్. పప్పులోకి మనకి సైడ్ ఉండాలి కదా. ఇది బ్రింజాల్ ఫ్రై అన్నమాట, వంకాయ ఫ్రై. ఈ ఫ్రై కూడా ఛానల్లో అప్లోడ్ చేశాను, చూసి ట్రై చేసేయండి. ఈజీ రెసిపీనే, మీకు ఇష్టంగా ఉంటుంది, తినగలిగేలాగా. ఎప్పుడు తిన్న ఫీలింగ్ లేకుండా కొత్తగా ట్రై చేయండి, ఓకేనా. ఇంకా మిగిలినవన్నీ మీకు తెలిసిన రెసిపీసే కదా, చెప్పాను కదా. నాకు కాకరకాయ కారం పొడి, ఇది నా ప్లేటింగ్ అన్నమాట. పచ్చడి, పప్పు, వంకాయ ఫ్రై. ఫస్ట్ మీకోసం ఈ పప్పు, ఇది వంకాయ పప్పు, సారీ నేను చెప్పడం మర్చిపోయాను. ఈ వీడియో కూడా అప్లోడ్ చేశాను అనమాట ఛానల్లో. వంకాయ పప్పుతో ఫస్ట్ ముద్ద. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినగలుగుతారు. ఈ ఫ్రై కూడా చేసి పెట్టండి ఈ పప్పుతో పాటు. అసలు వంకాయ అంటే మా వారికి ఎక్కువగా ఇష్టం ఉండదు, నార్మల్గా తింటారు. కానీ నేను వేపిన 4-5 వంకాయల్లో మ్యాక్సిమం ఆయనే తిన్నారనమాట. అంత నచ్చింది అని అర్థం, ఓకేనా. మీరు చేసి పెట్టండి, తినండి, సంతోషంగా ఉండండి. నెక్స్ట్ డేకి వెళ్ళిపోదామా మరి. ఇదిగోండి, నెక్స్ట్ డే మార్నింగ్ కోసం నా బ్రేక్ఫాస్ట్ పెసరట్టు వేసుకున్నాను. ఈ పెసరట్టు కూడా కొద్దిగా మార్చి చేసుకున్నాను, ఎప్పట్లా కాకుండా, ఓకేనా. ఇది కూడా ఛానల్లో అప్లోడ్ చేశాను, ట్రై చేయండి. నేను ఏదైనా ఒకేలా కనిపించేవి కాస్త మార్చి చేసినవి వీడియోస్ పెడతా అన్నమాట. ఈ పెసరట్టు వీడియో కూడా ఛానల్లో ఫుల్ వీడియో ఉంది. ఫుల్ కావాలంటే ఫుల్, షార్ట్ కావాలంటే షార్ట్, 2 వీడియోస్ ఉన్నాయి. ట్రై చేయండి చూసి. ఆఫ్టర్నూన్ లంచ్లోకి చూసేద్దామా. ఇదిగోండి, బీరకాయ రొయ్యల కర్రీ అన్నమాట. పచ్చి రొయ్యలు, బీరకాయ కర్రీ తినాలనిపించి చేసుకున్నాను. మా వారైతే వెజ్లో బీరకాయలో వేస్తే టేస్ట్ మారిపోతుంది, తినలేము అనుకున్నారు, కానీ ఇష్టంగా తిన్నారు. ఝాన్సీ రాణి వండితే ఎందుకు తినరు చెప్పండి. ఇంకా మీరు ఎన్ని రకాలు చేస్తారో రొయ్యలతో అది కూడా చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ప్లేటింగ్ వీడియో అన్నమాట, బీరకాయ పచ్చి రొయ్యలతోటి. అసలు కర్రీ చాలా టేస్టీగా వచ్చింది, నేను చెప్పడం కాదు, నా ఛానల్లో అప్లోడ్ చేశాను. చూసి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఓకేనా. ఇంకా కర్రీని ఎప్పుడు చెప్పినా ఒకేలా చెప్తాను అనుకుంటారు కదా. బాగుంది అనుకుంటేనే కదా బాగుంది అని చెప్పగలము. ఇంకా టెక్స్చర్ చూస్తేనే మీకు అర్థమవుతూ ఉండొచ్చు. చూడకుండా చేయకుండా ఈవిడ ఊరికే డప్పు కొట్టుకుంటుంది అనుకున్నట్టు కాకుండా, మీరు ఒక్కసారి నేను చేసిన విధంగా చేసి అప్పుడు కామెంట్స్లో పెట్టండి. నేను చెప్పే మాటలన్నీ మీకు వేరుగా అనిపించవచ్చు, ఎవరి రెసిపీ వాళ్ళకి గొప్ప అని కూడా అనుకోవచ్చు. అలా అనుకున్నా సరే మీరు చేస్తేనే ఏదైనా తెలుస్తుందన్నమాట. నా కర్రీ అయితే మీరు ఏమనుకున్నా సూపర్గా వచ్చింది, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, దగ్గర నుంచి ఫస్ట్ ముద్ద వేడి వేడి అన్నంతో వేడి వేడి కర్రీ అన్నమాట. టేస్ట్ డబుల్ అవుతుంది, ట్రై చేయండి. సీ ఫుడ్ కదా అందులో. ఇంకా నెక్స్ట్ డే కోసము టొమాటో రసం అన్నమాట, టొమాటో చారు.
చేశాను ఆఫ్టర్నూన్ లంచ్లోకి. ఇదిగోండి పొట్లకాయ ఫ్రై. పొట్లకాయ కూడా చాలామంది ఇష్టపడరు, కానీ ఫ్రై చేసుకొని తినండి. అస్సలు తినని వాళ్ళు ముందుగా ఫ్రై చేసుకోండి, తినగలిగినప్పుడు కర్రీ చేసుకొని తినండి, బాగుంటుంది. ఇంకా సాల్ట్, వైట్ రైస్, అసలు మనకి పాలు పోసుకొని వండుకుంటే అంత బాగుంటుందో మీకు తెలీదు, ఏం చెప్పొద్దు. మీరు చేసుకొని తినండి. నైట్ డిన్నర్లోకి చపాతీ చేసుకున్నాను. చపాతీలోకి ఇంకా కర్రీ మార్చేస్తాను కదా ఈవినింగ్కి. ఇది బంగాళదుంప ఫ్రై అన్నమాట. ఇది ఇంకా అప్లోడ్ చేయలేదు, అప్లోడ్ చేస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది, నేను చూపిస్తాను, అలా ట్రై చేయండి. మీరు కూడా చేసుకుంటూనే ఉంటారు కదా చాలా టైప్స్, మీ స్టైల్లో కాకుండా ఒక్కసారి నేను చేసిన ఈజీగా ఉంటుంది. పెరుగు, ఆఫ్టర్నూన్ చేసిన చారు, ఇంకా నా ప్లేటింగ్ వీడియో. ఇదిగోండి బంగాళదుంప ఫ్రైతో ఫస్ట్ ముద్ద చపాతీతో బంగాళదుంప ఫ్రై టేస్ట్ అనేది మనం చెప్పనవసరం లేదు, ఎవరికైనా ఇష్టంగానే తింటారు. కొంతమందికి ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు, అలాంటి వాళ్ళకి నేను చెప్పలేను. అలాంటి వాళ్ళు కూడా ఇలా తిని ట్రై చేయండి, చేసుకున్న తర్వాత బాగుంటుంది. కాంబినేషన్స్ చేసుకొని తింటే అసలు తీసేయడానికి ఉండదు కదా ఏ కర్రీ అయినా సరే. ఇంకా నెక్స్ట్ డే కోసం చూసేద్దాము. ఇదిగోండి కారం పొడి చేశాను, ఇది డిన్నర్లోకి అన్నమాట. పెరుగు, దాంతోపాటు ఈరోజు ఇది పప్పు, కారం పొడి ప్లస్ ఇదేమో కరివేపాకు రైస్ చేశాను అన్నమాట. కరివేపాకు రైస్, అది కారం పొడి కూడా చేశాను, అది కూడా అప్లోడ్ చేయాలి. బీరకాయ కూర అన్నమాట. ఆఫ్టర్నూన్ పప్పు అని చెప్పాను, సారీ. ఇది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ లంచ్లోకి వైట్ రైస్. నేను ఇక్కడ స్టవ్ దగ్గర చూపిస్తున్నాను అంటే మా వారు రాలేదు అని అర్థం అన్నమాట. ఇది బీన్స్ ఫ్రై అన్నమాట. బీన్స్ ఫ్రై బాగుంది కదా, దగ్గర నుంచి నా ఛానల్లో ఉంది, చూసి ట్రై చేసేయండి, చాలా బాగుంటుంది. ఇంకా దానిలోకి పప్పు సైడ్ పెసరపప్పు, పప్పులో కూడా పెసరపప్పు అన్నమాట. పొట్టు లేని పెసలు ఉంటాయి కదా, ఆ పెసరపప్పు. ఇంకా నైట్ డిన్నర్లోకి చికెన్ తినాలనిపించి, ఇది చాలా రోజులైంది అనిపించి వైట్ రైస్, ఆఫ్టర్నూన్ మిగిలిన రైస్, ఇంకా చికెన్ ఫ్రై చేసుకున్నాను. ఇదిగోండి చికెన్ ఫ్రై ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, బాగుంటుంది కదా. ఎప్పుడు చేసుకున్న పెరుగు, ఇంకా బీన్స్ ఫ్రై మిగిలిందనమాట. ఇంకా దాంతోపాటు ప్లేట్స్, నీళ్ళు, సాల్ట్, పప్పు కూడా కొద్దిగా ఉంది ఆఫ్టర్నూన్ది. ఇంకా మా వారు రాలేదు కాబట్టి నా ఒక్కదానికి ఎంత తింటాను, ఇంకా కొద్దిగా ఉంది. దాంతోపాటు ఇప్పుడు చేసిన ఫ్రై కలుపుకొని తింటాం కాబట్టి సరిపోతుంది. నా ప్లేటింగ్ వీడియో ముందుగా అయితే నేను చికెన్ ఫ్రై వేసుకున్నాను, ఆ తర్వాత పప్పు వేసుకున్నాను అన్నమాట. ఇంకా మనకి నాన్ వెజ్ ఉంటే అసలు వెజ్ మీదకే వెళ్ళదు కదా, చెయ్యి అయినా మనసు అయినా సరే. చాలామందికి అలానే ఉంటుంది మ్యాక్సిమము, నా ఒక్కదానికే కాదు, మీలో కూడా నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా. నా ఫ్రై అయితే చాలా బాగుంది. ఇది మాత్రం పెట్టలేదు, నార్మల్గానే చేశాను, వీడియో ఏం పెట్టలేదు. నెక్స్ట్ డేకి సండే అన్నమాట. ఇది మటన్ కర్రీ అన్నమాట. చూడండి మటన్ కర్రీ చాలా బాగా వచ్చింది ఈరోజు. మా పిల్లలు కానీ సండే రోజు, ఇంకా ఈరోజు అయితే పలావ్ చేయలేదు, ఎందుకో నాకు చేయడానికి ఇంట్రెస్ట్ లేదు, టైం కూడా లేదన్నమాట. అందుకే నార్మల్గా వైట్ రైస్ కర్రీ చేసేసుకున్నాను. నా ప్లేటింగ్ వీడియో మీకు చూస్తూనే ఉంటారు కదా. ఇంకా అసలు చాలా బాగా కుదిరిందనమాట కర్రీ కూడా. అప్పుడప్పుడు ఏదో ఒక మిస్టేక్ జరుగుతూ ఉంటుంది కదా, ఈరోజు అలా ఏం లేదు, చాలా బాగా వచ్చింది కర్రీ కూడా. మా పిల్లలు అందరం వేడిగా తింటే ఏదైనా టేస్టీగానే అనిపిస్తుంది, అందుకే ఎప్పుడు సాధ్యమైనంత వేడిగా తింటూ ఉండండి. మనకి వీలు లేనప్పుడు ఏం చేయలేము కదా,
నెక్స్ట్ డే కోసము ఇది సొరకాయ కూర అనమాట. వైట్ రైస్ సొరకాయ కూర నైట్ డిన్నర్లోకి. దాంతోపాటు పెరుగు నీళ్ళు సాల్ట్ అనమాట.